ఏదైనా మంచి ఇల్లు ఉందని చూద్దాం. వావ్, హే బాస్, అక్కడ ఒక చెట్టు ఉంది. ఈ రోజు రాత్రి అక్కడ పడుకుందాం. ప్యాలెస్ అంతా లేదు. పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. రా, త్వరగా వెళ్తాం. ఓకే బాస్. బాసు, ఈ ఇల్లు ఖాళీగానే ఉంది. సంతోషం. కానీ ఈ ఎంట్రన్స్ చాలా చిన్నదిగా ఉంది. ఏంటిది? నేను లోపలికి వెళ్ళేటట్టుగా నేను పెద్దదిగా చేస్తావా? ఏం ప్రాబ్లము లేదు. మంచి ఐడియానే ఇచ్చారు. కింగ్ కింగే. త్వరగా వెళ్ళి పని చూడు, రాత్రి అవ్వబోతుంది కదా. ఓకే. ఈ ఇల్లు చాలా చిన్నదిగానే ఉంది. చాలా రుచిగా ఉంది. నువ్వు తప్పుగా, నేనే వెళ్ళి ఆ ఇల్లుని చూస్తాను. ఏంటది? OWL. సరిగ్గా చెప్పావు. నేను ఆల్. ఇదే నా అందమైన బంగళా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అడవిలో దారితో లేకుండా తప్పిపోయారా ఏంటి? గుడ్లు గోప క్యూట్ గానే ఉంది. మళ్ళీ ఇటువైపే రాకూడదు. ఇది చాలా దారుణం. ఇల్లు లేకుండా నేను ఇక్కడ ఎలా ఉండాలో తెలియట్లేదు. నేనున్నాను కదా బాసు. మంచి న్యూస్, నేను ఇంకొక ఇల్లుని కనిపెట్టాను. ఏంటి మళ్ళీనా? దిగులు పడకండి. ఈసారి నేను చూసిన ఇల్లు పెద్దదిగా ఉంది. అక్కడ ఇంకొక ఇల్లు కూడా కట్టొచ్చు మహారాజా. నిజంగానా? ఎక్కడ? ఏం సమస్య లేదు, ఇక్కడే పక్కలో ఉన్నాను. అలాగా? అయితే సరేరా, వెళ్దాం. ఓకే. వావ్, ఈ చోటు చాలా పెద్దదిగా ఉంది. అది కాకుండా నాకు నచ్చిన ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ జీవించవచ్చు. అరే, ఎంత అద్భుతమైన ఫ్రూట్స్. ఇది ఇక్కడ ఉందా? బాస్, ఇది తినండి బాస్. సరే. సూపరు. ఇప్పుడు వరకు నేను జీవించిన ప్యాలెస్ లో ఇదే అద్భుతమైన ప్యాలెస్. నాకు చాలా నచ్చింది. బాస్, ఇంకా మనము ఇల్లు వెతకాల్సిన అవసరమే లేదు. అవును, కానీ ఒకటి, ఇంకా నువ్వే నన్ను చూసుకోపోతున్నావు. ఏ సమస్య రాకుండా. తప్పకుండా బాస్. నేను బాగా పడుకొని 7 రోజులు అయిందో తెలుసా? అవును బాస్. సరే, తినడానికైనా ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. కోతి అక్కడ ఏం చేస్తుంది? మన ఇంటి చోటు ఎందుకు నిద్రపోతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకొక పెద్ద కోతి ఇక్కడ నిద్రపోతుంది. మీరిద్దరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది మేమే నీ దగ్గర అడగాలి. ఎవరు? నేనే కోతి రాజాని. నువ్వు నా ప్యాలెస్కే వచ్చి నన్నే ప్రశ్న అడుగుతున్నావా? ఇది వాడి చోటు అని చెప్తున్నాడు. ఇలా చూడు కోతి, ఇది నీ చోటు కాదు. ఇది మా ఇల్లు తెలుసా? నన్ను కాపాడండి బాస్. నేను చేసుకుంటాను. అమ్మకొచ్చారు. మీరిద్దరు దీనికి సమాధానం చెప్పాలి. బాసు, నన్ను క్షమించండి బాస్. దిగులు పడకు, నాకు ఇప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? మీ దగ్గర సారీ చెప్పడానికి వచ్చాను. మీరు క్షమాపణ అడుగుతున్నారా? నిజమే, ఇదంతా మీకోసమే తెచ్చాను. తమ్ముడు, ఏమైందిరా? హ్యాపీలా? అరే
చాలా బాగుంది. సరే మనం యాపిల్ ట్రీ దగ్గరికే వెళ్దాం. ఓకే బాస్. ఈ యాపిల్ ట్రీనా? అవును, చాలా పెద్ద ట్రీ ఆ కొండ పక్కలో ఉంది. నిజంగానే చెప్తున్నావా తమ్ముడు? మనం కూడా అక్కడికి వెళ్దాం. ఆపిల్ ట్రీ మేము వచ్చేసాం. హై ఫై. మనల్ని వాళ్ళు ఎలా మోసం చేశారో చూడు. మనల్ని చూసి వాళ్ళు పిరికి వాళ్ళని అనుకుంటున్నారు. ఏమైంది? తెలియదు, నటించుకో. అక్కడ యాపిల్ ట్రీ అని ఏమీ లేదు. ఓ, అదేనా విషయం? అది మీరిద్దరూ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కళ్ళ ముందు ఉండకండి. అలా అయితే ఈసారి మాకు యాపిల్ దొరికితే మీకు మేము ఇవ్వము, సరేనా? మేము ఆ చెట్టు పైకి ఎక్కి ఫుల్లుగా తిరిగి చూసాం. అవును. అక్కడ రాయిలు చెట్లు మాత్రమే ఉన్నాయి. మమ్మల్ని చూసే పిచ్చి వాళ్ళగా కనపడుతుందా? లేదు, ఏమో తప్పు జరిగినట్టుగా ఉంది. మీరిద్దరే అబద్ధం చెప్తున్నారు. ఆ ట్రీని మీరే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా ఏంటి? నిన్ను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు కూడా. ఛా! బాసు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నన్ను అడిగితే ఏదైనా చెయ్యాలి, గొడవ పడే తీరాలి. ఇదంతా నాది. ఓకే, బాస్, ఇది చాలా బరువుగా ఉంది పర్లేదు, బాస్. దాన్ని తీసుకో, నాతోనే రా. మన పని మొదలు పెడతాం. రా. ఓకే బాస్. భూకంపం వచ్చేసింది. త్వరగా లే. రా, ఇక్కడి నుంచి పారిపోదాం. అన్నయ్య, ఆగు, నేను వస్తున్నా. పని అయిపోయింది. హైఫై. మనం తప్పించుకున్నామన్నయ్యా. భూకంపం ఆగిపోయింది. అవును తమ్ముడు, మన ఇంటికి కూడా ఏం కాలేదు. నేను బాగా భయపడ్డాన్రా. ఎందుకు అలా అయిందన్నయ్యా? ఓ, ఇంటికేం కాలేదు. జాలి. రే తమ్ముడు, నా తలలోనే ఏమైంది? కొట్టేశారు. కూతుల్లారా, మమ్మల్ని నెమ్మదిగానే ఉండనివ్వరా? బాస్, ఇద్దరు పిరికి వాళ్ళు మనల్ని వెతుకుంటూ వస్తున్నారు. వాళ్ళు గొడవ పడేలాగే వస్తున్నారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అందరూ నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఇల్లు ఇంకా కోతురాజాకే సొంతం. ఈ ఇంట్లోకే ఇంకా మీరు ఎవరు రాకూడదు. ఏంటి, రెడీనా? రెడీ. ఎంత కొవ్వుంటే ఇలా చేసుంటావు. ఉండ్రా, నీకో పాఠం రే, నేర్పుతాను. వాళ్ళని దాడి చేయి. సరే బాస్. రే అన్నయ్య, వాళ్ళ దగ్గర మనం గొడవ పడే తీరాలి. లేకపోతే మన ఇల్లు వాళ్ళు తీసుకుంటారు. నాకు కూడా అది తెలుసు. ఐడియా వచ్చేసింది. ఇలా వెళ్తే వాళ్ళు మనల్ని కొట్టలేరు. బాసు, నాకు ఒకటి తెలుస్తుంది. వీళ్ళ గురించి నువ్వు ఏం కంగారు పడుకో. ఆ వెపన్ని ప్రయోగించు. చేస్తాను బాస్. ఏంటిది? వద్దు. ఇప్పుడు చూడండి కోతలారా. ఏం జరుగుతుంది? ఇది మాటన్. ఇప్పుడు నువ్వు పీస్ పీస్ గా అవబోతున్నావు. అటాక్ చేయరా. ఓయ్. అంతా పోయిందే. ఎక్కడికి వెళ్ళినా నన్ను మాత్రం తరుగుతున్నారు. నిజంగానా? మీరు చెప్పినదంతా నిజమేనా? ఈ ప్యాలెస్ ని మా కోసమే కట్టారా? ఇది నిజంగానే చాలా బాగుంది. నేను నా తమ్ముడు చేర్చి కట్టాము. తర్వాత ముఖ్యమైన విషయం, మీ ఇద్దరి ఇబ్బంది మాకు లేదు. అవును. నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలనే తెలియట్లేదు. సరే, మేము మా ఇంటికి వెళ్తున్నాం. See you. సరే, టాటా. చూసి వెళ్ళరండి.